కాసిందండి. మా పాదుకాయ అయితే దోసకాయ అయితే కాసిందండి. సీతాఫలకాయ అయితే పండిపోయిందండి. కొయ్యమ్మా, సీతాఫలకాయ పండిపోయిందా? కొయ్యమ్మా. చెప్పు. పండిపోయిందా? అన్నయ్యలకు పెట్టు. పండిపోయిందా? తలకు తెట్టి వాళ్ళకి, అన్ని వాళ్ళకి తినండి తినండి తినండి. ఎలాగుందమ్మా? పండిపోయిందా? కాయ తీగుందా? అయితే తీగుందా? బాగుందా? తినండి. బిట్టాని ఏడే సిరక్క నిరంతరాన్ని ఎక్కడ ఉన్నాడు? ఆడ అక్కడ ఉన్నాడా? పొలాన్ని ఉన్నాడు ఆడు. బాగుందా? తీగుందా? ఇదిగోండి దోసకాయ అయితే రంగు అయితే వచ్చేసిందండి. రేపైతే శుభలక్ష్మి అయితే కూర అయితే ఉంటుంది అంటండి. పాదునైతే ఒక కాయ అయితే కాసింది. కనమ అయితే ఇదిగోండి చిన్న చిన్న పిందులండి. కనమాయి ఇదిగోండి పింది, చిన్న చిన్న పిందులు పూత అయితే వస్తుందండి. ఇదిగోండి దోసకాయ పాదు పూత చూసారా? పూత ఇదిగోండి చిన్నది పిందు. అవుట్ అయిపోయాడు అయితే. అవుట్ అయిపోయాడు రవినాన్ని. అవుట్ అయిపోయాడు అయితే. తమ్ముడిది పెళ్ళి ఆదివారం. చెల్లాన్ని తీసుకుని రాయండి. బాబాయ్ నువ్వు చెల్లాడు. ఇప్పుడు వచ్చే ఆదివారం అమ్మ? వచ్చే ఆదివారం దగ్గరలోనే పెట్టేశారు. మర్చిపోకుండా రాయండి. శనివారం ఏమో అక్కల ఇంటికాడ పెళ్లి, అక్కడ ఇంటికాడ ఆదివారం ఏమో తమ్ముడాల ఇంటికాడ పెళ్లి. మాయా నువ్వు మన ప్రధానవాదిని శనివారం సాయంత్రం వచ్చేస్తుంది. శుభ్రరావు కూర్చొని అంత లక్ష్మణ్ నాడు పెళ్లి కొడుతున్నా. నువ్వు చేస్తున్నావమ్మా? అదే ఇంటి దగ్గర చేస్తారు కదా. అదే ఫస్ట్ ఇంటి దగ్గర చేస్తారు. తర్వాత కనవాళ్ళు అలానే చేయొచ్చు. లక్ష్మీవారం మాత్రం అవునులే ఫస్ట్ ఇంట్లో చేయాలి. తర్వాత అప్పుడు నేను ఇంకా మామూలుగా తమ్ముడు వస్తాడేమో అనుకున్నాను నేను. అదే లేక పెళ్లి కొడుకు ఇంకా రాకూడదు కదా. ఇంకాని వాళ్ళకి మాత్రం నువ్వు చెప్పేసుకో బావా అని ఎవరాళ్ళకి వాళ్ళకి అప్పు చెప్పేసా. అలాగైతే గొడవ ఉండదు. మరి ఆ పిల్లోడు ఇక్కడే కదమ్మా, దగ్గరలో పెట్టేసారు పెళ్ళి. దగ్గరలో పెట్టుకున్నా అంతే. ఇంకా ఇంటికాడ పని మొత్తం అయిపోయిందా? నాన్న ఇంటికాడ లేదమ్మా మొదలెట్టాలి రేపండి. అప్పుడు ప్లాస్టింగ్ గట్ట చేపించాడు, రంగులు గట్ట వేసి చేసి ఇంకా కవర్లు గట్ట అందాక చెప్తున్నాం మేము. ఇంకా కనవాళ్ళకి కూడా చెప్పాలి కవర్లు గట్ట. చెల్లెళ్ళకి చెప్పేసావు? అయితే చెల్లెళ్ళకి చెప్పేసాం. ఇంకా ఉన్న ఊర్లోనేమో ఆ రోజు ముందు రోజు చెప్పుకుంటామే. చెప్పాలి. చెప్తాను బాబాయ్ రాగానే చెప్తాం. హాయ్ చెప్పు బాబాయ్. హాయ్ సిరి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు నాన్న. బాయ్. హాయ్
మా పెద్దక్కడ అబ్బాయి అయితే పెళ్లి కవరని చెప్పడానికి అయితే వచ్చారండి యాదవులు. అందుకని మా అక్క మా బేవక్క తెలుసు కదండి. ఇదిగోండి రాజమండ్రి వెళ్తాకైతే మా బామ్మది ఆటో అయితే పురమాయించాడండి మా బావ వాళ్ళకి. వీళ్ళైతే రాజమండ్రి వెళ్ళి పెళ్ళికి సంబంధించిన సామానం అయితే కొనుక్కొస్తాకైతే రాజమండ్రి అయితే వెళ్తున్నారండి. సరుకులు గట్ట అన్నీ కొనుక్కోవడానికి అయితే రాజమండ్రి అయితే వెళ్తున్నారండి. ఆటో కట్టించుకుని మా బావ వాళ్ళండి. మాకైతే వేరే పని అయితే అప్పచెప్పాడండి మా బామ్మది. మేమైతే ఆ పని చేస్తున్నాం. మా తమ్ముడు మా పెద్దన్నయ్య మా చిన్నన్నయ్య అయితే రాజమండ్రి పెళ్ళికి సంబంధించిన సరుకులు అయితే తేవడానికి అయితే వెళ్ళారండి. చూసారు కదండి, ఆటోలో వెళ్ళారు. ఆడ హాయ్ హాయ్ యాసని పెద్ద మామయ్య చిన్న మామయ్య మన మామయ్య ఎక్కడికి వెళ్ళారు? పెళ్ళికి సంబంధించిన సరుకులు దగ్గర. పెళ్ళికి సంబంధించిన సరుకులు దగ్గరికి వెళ్ళారా? ఏమైంది తెస్తారా అన్నంటే ఎవరు వెళ్ళారా? మామయ్య రాజమండ్రి వెళ్ళారా? ఏమైనా తీసుకొస్తారా? భోజనాల ప్లేట్లు, గ్లాసులు, టిఫిన్ ప్లేట్లు, టీ గ్లాసులు, ఇంకా నూనె ప్యాకెట్, పొలా సరుకులు అవన్నీ తేడానికి అయితే వెళ్ళారమ్మా. ఏంటి గోల్డ్ అయ్యి ఎప్పుడు పెరుగునాయమ్మా? నేనే పెట్టుకున్నా. నువ్వే పెట్టుకున్నావా? పొద్దున్న పెరిగింది వైట్ గోర్లు వద్దలేదంటే చెప్పరా? అది చెప్పమ్మా. హాయ్ అండి. హాయ్ అండి. మేము చీరల షాప్కి వెళ్తున్నాం. చెప్పమ్మా వేసండి. మేమైతే బట్టలు కొట్టడానికి అయితే వెళ్తున్నామండి. మా వదిన వాళ్ళ అమ్మాయికి అయితే పెళ్లి కూతురిని చేయడానికైతే యాదవుల్లో చీరలు చాలా బాగున్నాయని ఓ చీర అయితే తీసుకుంటానని అందండి మా వదిన. యాదవులు కౌరులు చెప్తే కానీ వచ్చి ఓ చీర అయితే తీసుకుంటుందండి మా వదిన వాళ్ళ అమ్మాయికి. లేవు పసుపులో పసుపు కావాలా? పెళ్ళిపోతుంది అట్టగండి. పట్టేళ్ళు అక్కి గారు పెళ్లి కూతురు చేసేటప్పుడు కడతారు కదా పసుపు. పిల్లలు చేస్తుందా ఫోటోలు? పొద్దునే ఎప్పుడో మంగళస్థానాలు అలాంటి తిక్కి తీయండి. ఇది బాగుంది. పెద్ద బాగా చేస్తున్నాం. అయ్యో కాదు వంట పాత మాలలు కాదే కదమ్మా. తర్వాత మరి కట్టుకుంటారా మళ్ళీ పసుపు? మళ్ళీ కట్టుకొచ్చింది ఆ రోజుకే కట్టుకు కదా పసుపు నీళ్ళు అయిపోతాయి కదా. పసుపుగా అయిపోతుంది కదా. పిల్లలు పెళ్లి కూతురు చేసా కడతారు. పెళ్లి కూతురు చేసా
అమ్మా పసుపు లైట్ కలర్ ఈ లైట్ కలర్ పసుపు కలిసింది అయితే బాగుంటుంది. బాగుంటుందా? చూపి ఫస్ట్ తీసుకుంటాం అయితే అదేంటది లేదా ఫస్ట్ లేవు రాణికల్ జాకెట్ జాకెట్ ఇది సెల్లో కనపడుతుందా? ఫస్ట్ ఏ ఫస్ట్ కనపడుతుందమ్మా బంగారం? సెల్ బాగా కనపడుతుంది ఫస్ట్. ఇచ్చి పిచ్చి పెద్దంటే ఫస్ట్ లేదుగా వస్తేనా వర్క్లు మామూలుగా ముందు వచ్చే వర్క్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు పసుపు ఆడేవారు కదా, పసుపు ఇక్కడ ఫేమస్ అయిపోయింది. జనమందరూ అడగొద్దు ఏది తీసుకుంటావు? మీకన్నా పిల్ల బాగా తీసేస్తుంది ఫోటోలు. నేనేం చెప్పలేదు ఇంకానే లేదురా లైనింగ్ పాలసీ కొనుక్కుంటా అడగద్దు. నువ్వు మన కొట్టుకున్నదైతే 500 చేయరా? అది ఇది ఒకటే ఎత్తుకోవద్దా? నేను అక్కడికి వెళ్తే అక్కడ అన్నాడా రావణ అన్నాడా ఇక్కడ బస్ వచ్చారుగా తమ్మ లేదంట, ఈ బిల్లు లేదంట. అంత దూరాల నుంచి వచ్చారు, వాళ్ళకి కట్టి ఇవన్నీ ఇచ్చారు, వీళ్ళు కట్టించారు. ఎలా గోదావరి పెళ్లి కొడుకుని చేస్తే పడతారంట. నువ్వు కూడా చేయాలి నిన్నే చేసి అక్కడికి తొమ్మిదింటికి ఎక్కడ 9:30 అక్కడ అమ్మారు గట్టి వెళ్ళిపోతామా? వెళ్ళి అయిపోయింది. ఇంకేం చేయాలి? ముందు మామూలు పెట్టుకుని చెప్పించారు, మంగళవారం లాగా చేసి ముందు పెట్టుకుని చెప్పించారు. 10 నిమిషాలు ఆలస్యంగా చేపించేసి ఫోటోలు గట్ట తీస్తున్నారు.